అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. బాలకృష్ణ గారి మీద వైసీపీ వాళ్ళు అలాగే చిరంజీవి గారి అభిమానులు విపరీతంగా ద్వేషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సో నేను చిరంజీవి గారి అభిమానులకి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక చిరంజీవి గారి అభిమానిగా దయచేసి సమయం పాటించండి. చిరంజీవి గారు అంటే మనందరికీ ఇష్టమే, మీతో పాటు నాకు కూడా చాలా బాగా ఇష్టం. మనం చిరంజీవి గారిని చూసే కష్టపడ్డ ఎలానో తెలుసుకున్నాం. అలాగే రాజకీయాల్లో కూడా మనకి ఓనమాలు దిద్దిచ్చింది చిరంజీవి గారి. సో అలాంటి చిరంజీవి గారిని బాలకృష్ణ గారు చాలా సందర్భాల్లో తోలనాడారు. అంటే చాలా తక్కువ స్థాయి వ్యక్తిలాగా చాలా పలసమైన మాటలతోటి చిరంజీవి గారిని తోలనాడారు. 2014 లేపాక్షి ఉత్సవాల నుంచి నిన్న అసెంబ్లీ దాకా చిరంజీవి గారిని బాలకృష్ణ గారు కావాలని టార్గెట్ చేశారో లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందో కానీ మొత్తానికి డ్యామేజ్ అయితే జరిగింది. దీని మీద ఈసారి చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు. అసెంబ్లీ డకారంలో మాట్లాడటం అనేది తప్పు, అది ఏదైనా ప్రపంచం వినిద్ది. కాబట్టి దీని మీద వాళ్ళ టీడీపీ వాళ్ళ హౌసెస్ నుంచి ఇంకా ఎలాంటి వివరణ రాలేదు. సో వెయిట్ చేద్దాం, చివరిదాకా వెయిట్ చేద్దాం. చిరంజీవి గారిని అంటే రేపు వాళ్ళ భవిష్యత్తు నష్టపోతారని చెప్పేసి చంద్రబాబు గారికి క్లియర్గా తెలుసు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి మనం కలిసి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సమయం పాటిద్దాం. మనం నిరసనలు వ్యక్తం చేసాం. బట్ ఒకటైతే చెప్తాను, నేను చిరంజీవి గారి గురించి ఆయన బాలకృష్ణ గారు పలసన చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ మన చిరంజీవి గారి గురించి మనకు తెలుసు. ఆయన స్టాండ్ ఏంటి, ఆయన స్టాండ్ ఏంటి. ఈ 63 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఇండస్ట్రీ రికార్డులని క్రియేట్ చేయగలరని, అలాగే ఆయన గురించి 2009లోనే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన తీసుకొచ్చిన 80 లక్షల ఓట్లు, 18 సీట్లు, ఇంకొన్ని చోట్ల 300-400 ఓట్లతో 30-40 సీట్లు ఓడిపోయారు. ఆయన ప్రభావం నాటి రాజశేఖర రెడ్డి గారు గమనించి గుర్తించి స్పీకర్ని కూర్చోబెట్టే ప్లేస్లో ప్రతిపక్షం మరియు అధికార పక్షం ఇద్దరు కలిసి వెళ్ళి కూర్చోబెడతారు. అలాగే ప్రతిపక్ష నేతం కాకుండా చిరంజీవి గారిని ఆహ్వానించారు. అది చిరంజీవి గారి స్టాండ్. లాస్ట్ ఒక మాట చెప్తానండి, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడింది? ఉమ్మేసినోడి మీద పడింది. సో కొంచెం ఎదురు చూద్దాం, మనకన్నా మంచి జరిగింది. జై చిరంజీవ, జై జనసేన. థ్యాంక్ యూ.